హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే నిరుద్యోగుల కోసం మనము ఈ నాటుకోళ్ళ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, రోజు ఒక 500 రూపాయలు నుంచి 800 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఏదో ఒక విధంగా రోజుకు ఒక 500 నుంచి 800 రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది. అంటే మనము ఎవరి దగ్గరైనా జాబ్ చేసినా కానీ రోజు ఒక 600-700 రూపాయలు కనీసం కూలీగా పడితే బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయితే మనము ఎవరి కిందనో పనిచేసే బదులు మన కాళ్ళ మీద మనం నిలబడి తక్కువ బడ్జెట్తో పెట్టుబడి పెట్టి రోజు ఒక 800 రూపాయలు 700 రూపాయలు ఇట్లా ఎలా సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియోలో తక్కువ పెట్టుబడి, ఎవరైతే నా దగ్గర బడ్జెట్ లేదు, తక్కువ పెట్టుబడితో పెట్టుకుంటాను, ఎట్లా స్టార్ట్ చేసుకోవాలనే వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుంది. ఫస్ట్ మనము తక్కువ పెట్టుబడి అనగానే 50,000కు మించి ఉండకూడదు అని నా అభిప్రాయం. ఎందుకంటే యువకులు చాలామంది 50,000 కన్నా తక్కువ పెట్టుబడితో ఏదన్నా బిజినెస్ ఉంటే బాగుంటుందని చాలామందికి ఒకటి ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది చాలా మంచి బిజినెస్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఎట్లా మనము ప్రతిరోజు ఒక 700-800 ఎట్లా సంపాదించుకోవాలనేది తెలుసుకుందాం. మనము మన దగ్గర ఉన్న ఒక 50,000 రూపాయలతో కానీ, ఆ లోపైన కానీ 40,000 కానీ 30,000 కానీ ఈ బడ్జెట్లో మనము పెట్టుబడి పెట్టి ప్రతిరోజు 800 రూపాయలు కంపల్సరీ సంపాదించుకోవాలని అనే వారికి కష్టపడే తత్వం ఉండాలి. అలాగే లాస్లోకి వెళ్ళగానే వెంటనే క్లోజ్ చేయకూడదు, ఈ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అయితేనే మీరు ఖచ్చితంగా నేను సంపాదించగలను అనేటటువంటి మీకు దృఢత్వం ఉంటే కనుక సంపాదిస్తారు ఖచ్చితంగా. లేదు నాతోని మధ్యలోనే మీరు డ్రాప్ అయిపోతే మాత్రం బిజినెస్ అనేది కాదు మీతో. ఇప్పుడే చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 600 నుంచి 800 వరకు మీకు ప్రతిరోజు ఆదాయం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే, మీ దగ్గర ఉన్నటువంటి ఒక 40,000 రూపాయలతో ఒక 10,000 రూపాయలతోని షెడ్ వేయించుకోండి. అంటే షెడ్తో పాటు మీకు ఒక 100 బర్డ్స్ అయితే పట్టేటట్టు. సో ఎందుకంటే రోజు 600 కావాలంటే 100 బర్డ్స్ సరిపోతుంది. నేను అది ఎలాగో అనేది ఈ వీడియోలో లాస్ట్ వరకు మీకు చెప్తాను. సో 10,000తో మామూలుగా షెడ్ వేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి కట్టెలు, వాటితో పైనుంచి కవర్ లాంటిది కప్పుకొని చుట్టూ కూడా జాలి వేసుకుంటే సరిపోతుంది. 10,000 బడ్జెట్తోని షెడ్ అనేది అయిపోతుంది. సో ఒక 2-3 వేలు చుట్టుపక్కల ఇట్లా నేను వేసిన విధంగా జాలి వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక 2-3 వేలు ఖర్చు అవుతుంది. ఇది మనకు ఒక 70x70 ఉంటుందన్నమాట విస్తీర్ణము. చూడవచ్చు మీరు, ఇంతే. ఇందులోనే మన కోళ్ళన్నీ తిరుగుతాయి. సో మొత్తానికి మనకు షెడ్డుకు జాలికి ఒక 12,000 రూపాయలు 13,000 రూపాయలు అయిపోయినాయి. ఇంకా మిగతా 25,000 అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 40,000 పెట్టుబడి అనుకోండి, 25,000 మీ చేతిలో ఉన్నాయి. 25,000తోని మీరు 600కు 700కు ఒకటి మంచి పెట్టి తెచ్చుకోండి. సో ఇప్పుడు 600కు మంచి పెట్టి తెచ్చుకుంటే మీకు 30 పెట్టెలు తెచ్చుకున్నా కానీ 18,000 రూపాయలు అవుతాయి. మంచి సైజు ఉన్నటువంటి పెట్టెలు తెచ్చుకోండి. అట్లాగే 18,000 రూపాయలకించి ఇంకా 7,000 ఉంటాయి కాబట్టి అందులో నుంచి ఒక 5 నుంచి 6 మంచి పుంజులు తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము మిగతా డబ్బులతోని దానా ఖర్చు కానీ ఇతర ఖర్చులు ఉంటాయి కాబట్టి దాని మెయింటెనెన్స్ కోసం వాడుకోవచ్చు. సో మీరు షెడ్ వేసుకున్నారు, చుట్టూ కూడా రౌండ్ జాలి వేసుకున్నారు,
ఒక 30 కోళ్ళు తెచ్చుకున్నారు. తర్వాత ఒక 5, 6 పుంజులు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఏంటంటే బిజినెస్ మనది అనుభవం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఆ 30 పెట్టెల్ని మనము ఒక 5 పెట్టెల్ని గుడ్ల కోసం వాడాలి. ఎందుకంటే ఇప్పుడు 25 పెట్టెల్ని మనం పిల్లల కోసం వాడుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క కోడి ఒక్కొక్క గుడ్డు పెడుతుంది. 30 కోళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క కోడి ఒక్కొక్క గుడ్డు పెట్టినా కానీ ఒక్క రోజులో మీకు 30 గుడ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కోడి పొదిగినప్పుడు 2-3 రోజులు గుడ్లు పెట్టడం మానేస్తుంది. మిగతా టైంలో అంతా కూడా గుడ్లు పెడతాయి. పిల్లలు తీసినప్పుడు గుడ్లు పెట్టాయి, ఎట్లాగో పొదిగే టైంలో మాత్రమే గుడ్లు పెట్టడం ఆపేస్తాయి. సో మీరు 25 పిల్లల్ని గుడ్డు పెట్టిన తర్వాత ఒక్కొక్క కోడి కింద ఒక 15 గుడ్లు వేసుకున్నా కానీ మీకు ఒక 10 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో 25 కోళ్ళను పొదిగేస్తే మీకు 250 పిల్లలు వస్తాయి. ఆ 250 పిల్లల్ని ఎట్లా రక్షించుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే చుట్టూ కూడా ఇట్లా జాలి ఉండాలి ఖచ్చితంగా. షెడ్ కూడా ఏం దూరకుండా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నటువంటి జాలిని ఏర్పాటు చేసుకోవాలి. సైడ్ పైనుంచి పారి కప్పుకోవాలి. సో ఈ విధంగా ఏది కూడా రావద్దు. కొన్ని పిల్లలు మీకు పెద్ద కోళ్ళు తొక్కడం వల్ల చనిపోయినా కానీ ఒక 50 పిల్లల్ని పక్కన పెట్టేసినా కానీ మీకు ఓవరాల్గా మిగిలేది 200 పిల్లలు మాత్రం ఖచ్చితంగా మిగులుతాయి. సో ఇప్పుడు ఆ 200 పిల్లల్ని మనము 7 months తర్వాత మనం అమ్ముకుంటే 200 పిల్లల్ని అమ్ముకుంటే 1,50,000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు 7 నెలల్లో 1,50,000 బిజినెస్ చేస్తున్నారన్నమాట. అంటే మీకు నెలకు 15,000 16,000 రూపాయలు పడ్డట్టే. అవి మనకు ఒకేసారి రాకపోవచ్చు కానీ మీరు పడ్డ కష్టానికి మీరు 1,50,000 రూపాయలు సంపాదించినట్టే. ప్రతి కోడి పిల్లను కూడా రక్షించుకుంటేనే ఈ ఫలితం అనేది వస్తుంది. నేను ముందే చెప్పిన ఖచ్చితంగా కష్టపడితేనే దీంట్లో లాభాలు అనేటివి ఉంటాయి. 7 నెలల వరకు ఓపిక బట్టి పెంచుకుంటేనే మీకు 100% ఆదాయం అనేది వస్తుంది. లేదంటే 7 months వరకు పెంచకుండా ఒక 2 నెలలు పెంచేసి ఈ బిజినెస్ మనకు సెట్ కాదంటే మాత్రం మీకు ఎప్పటికీ సెట్ కాదు. ఇందులో మీరు కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకు నెలకు 7 నెలలకు సంబంధించి 1,50,000 డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా 15,000-16,000 అనేది వస్తున్నాయి అన్నమాట. సో మీకు ఈజీగా ఒక 600 రూపాయలు వచ్చినట్టే. సో ఇప్పుడు మనం పెట్టిన పెట్టుబడి ఎంత? ఒక 40,000 రూపాయలతో స్టార్ట్ చేసుకున్నాం. 40,000 రూపాయలతో స్టార్ట్ చేసుకొని ఒక 7 నెలలు పెంచిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ 1,50,000. ఒక 10-20 అటు ఇటు అయినా కానీ ఇంచుమించు ఆ రిజల్టే వస్తుంది మీరు కరెక్ట్గా కష్టపడితే. సో ఇప్పుడు మనం లో బడ్జెట్లో స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్ అయితే మనం తీసుకోవచ్చు. ఎవరైనా ఇట్లా యువకులకు రోజు ఒక 500-600 సంపాదించుకుంటానే అనుకునే వాళ్ళు చాలామంది యువకులు ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఇలాంటి వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకు ఒక 30,000-40,000 రూపాయలు బిజినెస్ కోసం ఎవరు ఇవన్నా కానీ ఇస్తారు అప్పుగా. లేదంటే కొంచెం తక్కువతో స్టార్ట్ చేసుకోరు. మరి 30 కోళ్ళు కాకుండా 20తోని 10తోని అట్లీస్ట్ అన్ని కోళ్ళతో స్టార్ట్ చేసినా కానీ మీకు ఒక అనుభవం అనేది వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ చేతిలో డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని మళ్ళీ బిజినెస్లోకి పెట్టుకోండి. ఆ విధంగా కూడా ఒకేసారి మీకు భారంగా ఉండకుండా కొంచెం కొంచెంగా అందులో డబ్బులు అనేటివి పెడితే మీకు ఆదాయం అనేది వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర కూడా స్టార్టింగ్లో నేను తెచ్చినవి 5 కోళ్ళు మాత్రమే. 5 పెట్టెలు ఒక 2 పుంజులు తెచ్చిన. ఇప్పుడు మన కోళ్ళ సంఖ్య అనేది 40కి పైన ఉన్నది. అంటే చాలా వరకు నేను అమ్ముకుంటూ వచ్చిన. నా దగ్గర ప్రజెంట్ చిన్న షెడ్ ఉండడం వల్ల కోళ్ళు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. అట్లాగే జాలి కూడా నేను ఇన్ని రోజులు దాన్ని వేయలేను. ఇప్పుడే
వేసిన నుంచి నా దగ్గర కోళ్ళు అనేటివి ఒక్క పిల్ల కూడా చనిపోతలేదు. ఇంతకుముందు వందల పిల్లలు కూడా చనిపోయినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే నేను కొంత బిజీ ఉండడం వల్ల ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలా వరకు పిల్లలు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మాత్రము మన దగ్గర 40 నుంచి 50 కోళ్ళు అనేటివి ఉన్నాయి. ఇంకా కొన్ని కోళ్ళు పొదిగేస్తున్నా. అట్లాగే మనం ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి కొంచెం పెద్దగా ఇక్కడ ప్లేస్ అనేది సెట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనం ఇక్కడైతే షెడ్ వేసుకోవడానికి రెడీ చేస్తున్నా. సో మీరు కూడా చిన్నగా స్టార్ట్ చేసుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది ఇందులో. ఖచ్చితంగా మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక లేనిది ఈ పని కాదు. ఓపిక ఉంటేనే మనకి నాటుకోళ్ళు పెంచుకోవడం అనేది సాధ్యమవుతుంది. సో ఇది యువకుల కోసం, నిరుద్యోగుల కోసం మన చిన్న వీడియో ఇది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. డెఫినెట్గా కొంత సమయం పట్టచ్చు, కానీ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.